students, today 10th class biology third lesson discuss చేస్తున్నాం transportation. Transportation యొక్క lesson నుంచి మనం already external structure of heart completed, internal structure of heart completed and cardiac cycle also completed. So today discussing about evolution of the transport system. So ఇక్కడ evolution of the transport system గురించి discuss చేస్తున్నాం. What is the meaning of evolution? Evolution means development. సో వాట్ ఈస్ ద డెవలప్మెంట్, మరి ఏం డెవలప్మెంట్ అవుతుంటే సో ఇందులో దీనికన్నా ఒక విషయం డిస్కస్ చేసుకోవాలి మనం. సో ఆల్రెడీ హ్యూమన్ బీయింగ్స్లో మనం చెప్పిన విషయం ఏంటంటే సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఏ ఆర్గన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయంటే సో కళ్ళు మూసుకుని మనం చెప్పే ట్రాన్స్పోర్ట్ అంటే హార్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంది కళ్ళు మూసుకు చెప్పొచ్చు. అదేవిధంగా రెస్పిరేషన్ ఏ ఆర్గన్ ద్వారా జరుగుతుందంటే లంగ్స్ ద్వారా చెప్పేస్తాం. సో అదేవిధంగా డైజెషన్ ఏంటంటే డైజెస్ట్ సిస్టమ్ అని ఆ స్టమక్ అని చెప్పేస్తాం. మరి ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ఇన్వర్టిబ్రేట్ ఆర్గానిజమ్స్ కింద చూసుకున్నట్లయితే ఇక ఇన్వర్టిబ్రేట్ ఆర్గానిజమ్స్లోని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మరి యొక్క ఆర్గానిజమ్స్లోని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లోని ఏ విధంగా ఎవల్యూషన్ ఉంది, సో ఆ యొక్క ఆర్గాన్స్ ఏ పార్ట్స్ ఉపయోగించుకోవడానికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుందో టుడే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో హియర్ చూడండి, ఇక్కడ when the unicellular organisms separate themselves from the sea with formation of the limiting membrane, the problem of transportation arose. The nature has found the solution by creating the microscopic ocean which has its own currents. ఇక్కడ చూడండి ఓన్ కరెంట్స్ మీన్స్ ఫ్లోయింగ్. సో ఇక్కడ ఆర్గానిజమ్స్ మరి ఎలా లోయర్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా మనకి ట్రాన్స్పోర్ట్ చేసినంత ఒక లిమిటింగ్ మెమరీన్ ఫామ్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆర్గానిజం ఉంటే ఒక స్పెషల్ మెమరీన్ ఫామ్ చేసుకుని ఒక లిమిటింగ్ మెమరీన్ ఫామ్ చేసుకుని ఈ యొక్క మెమరీన్ ద్వారా మాత్రమే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంట. ఈ మెమరీన్ ద్వారా మాత్రమే ఇక్కడ మనకి డైజెషన్, ఈ మెమరీన్ నుంచి మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ప్రాసెస్ జరుగుతుందని చూపిస్తున్నట్టు. సో ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏం చేసినా సపరేట్గా ఒక లిమిటింగ్ మెమరీని ఫామ్ చేసుకుని ఈ యొక్క మెమరీన్ ద్వారా మాత్రమే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ని ఫామ్ చేస్తాయని చెప్తున్నాడు. సో హియర్ ఇది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ఏ అమీబా. ఇక్కడ ఏం చేస్తారు, యూనిసెల్ organisms like amoeba, the protoplasm show the natural movement. This movement are called Brownian movement because of which nutrient and oxygen distribute throughout the protoplasm equally. So ఇక్కడ చూసినట్టు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం ప్రోటోజోవా ఫైలం తీసుకున్నట్లయితే యూనిసెల్యులర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అమీబాని మాట్లాడుతున్నాం. సో ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అమీబాని తీసుకుంటాం. సో ఇక్కడ అమీబాలని మరి ఏ విధంగా మనకి ట్రాన్స్పోర్ట్ ఇస్తుందంటే ఇస్ స్ట్రక్చర్ ఆఫ్ అమీబా. దిస్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ అమీబా అంటే సో ఆల్రెడీ మనకి దిస్ ఇస్ ఏ ప్రోటోప్లాజం అంటే అమీబాలోని ప్రోటోప్లాజం అనేది జరుగుతుందంట ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుందంట. మరి అమీబాలోని డైజెషన్ దేని ద్వారా జరుగుతుందంటే మనం చెప్తాం సోడోపోడ్ అని చెప్తాం. ఏం చెప్తాం సోడోపోడ్ జరుగుతుంది. సో అమీబాలోని మరి రెస్పిరేషన్ ఏదైనా జరుగుతుంటే డిఫ్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది చెప్తాం. ఏం చెప్తాం డిఫ్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. మరి అలానే మరి అమీబాలోని ఏ విధంగా మరి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుందంటే త్రూ ప్రోటోప్లాజం ద్వారా జరుగుతుంది. సో దీని ఈ యొక్క మూమెంట్ ఏమంటారంటే బ్రౌనియన్ మూమెంట్ అంటారు. ఏమంటారు బ్రౌనియన్ మూమెంట్ అంటారు. అమీబాలో జరిగే మూమెంట్ ఏమంటారు బ్రౌనియన్ మూమెంట్ అంటారు. సో ఏ పార్ట్ ద్వారా మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన జరుగుతుంటాం అమీబాలని ప్రోటోప్లాజం ద్వారా జరుగుతుంది. ఈ యొక్క ప్రోటోప్లాజం చేసుకుంటే దీనికి సంబంధించిన ఆల్ న్యూట్రియంట్స్ ని ఆల్ ఈక్వల్గా అన్ని పార్ట్స్ కూడా క్యారీ చేస్తుంది. అదేవిధంగా ఆక్సిజన్ ఆల్ పార్ట్స్ క్యారీ చేస్తుంది, బ్లడ్ కూడా ఆల్ పార్ట్స్ కి క్యారీ చేస్తుందని ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ మనం చూద్దాం. The simplest intracellular transportation system present in the unicellular animals has been retained in multicellular animals including humans. The protoplasm of any cell in our body, mobile and protoplasmic current exit even the nervous cell. So ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజం చూసుకుంటే స్పెషల్ పార్ట్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమీబాలోని ప్రోటోప్లాజం ఉంది. మరి హ్యూమన్ బీయింగ్స్ లో ఏముంది హార్ట్ ఉంది. సో హార్ట్ ద్వారా హ్యూమన్ బీయింగ్స్ లోని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంది. అమీబాలోని ప్రోటోప్లాజం ద్వారా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంది. ఆర్ యు అండర్స్టాండ్? ఓకేనా? క్లియర్ చూడండి హ్యూమన్ బీయింగ్స్ లోని హ్యూమన్ బీయింగ్స్ మీన్స్ లైక్ ఏ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లోని హార్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుంది. హార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గాన్. అట్ ద సేమ్ టైం యూనిసెల్యులర్ ఆర్గానిజం అమీబాలోని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దేని ద్వారా జరుగుతుందంట త్రూ ప్రోటోప్లాజం ద్వారా జరుగుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ ఏమంటారంట బ్రౌనియన్ మూవ్మెంట్ అంటారు. ఓకేనా? దిస్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ అంటారు బ్రౌనియన్ మూవ్మెంట్ అంటారు. సో ఇక ఆల్ బ్లడ్ ఇక ఆల్ సెల్స్ ఈచ్ అండ్ ఎవరీ సెల్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవరీ సెల్ బ్లడ్ క్యారీ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఇక ఈవెన్ నర్వ్ సెల్స్ కూడా బ్లడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందని క్లియర్గా చూపిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ది పారాజోన్స్ లైక్ ఏ స్పాంజెస్ యూ సీ
water from the transportation. Since the natural water current are not reliable, the sponges create their own current by beating flagellas that are present in their body. So ఇక్కడ చూస్తున్నాం నెక్స్ట్ వన్ అమీబా తర్వాత నెక్స్ట్ ఆర్గానిజం ఏంటంటే స్పాంజెస్ అని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనకి ఇన్వర్టెడ్ ఆర్గానిజమ్స్ ప్రోటోజోవా, పారాజోన్స్, నిడేరియన్స్, ప్లాటిహెల్మింథస్, నిమాటిహెల్మింథస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకనోడర్మిట్స్ అండ్ vertebrates. These all are the invertebrates phylums and vertebrates. So here చూసినట్టు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు పారా ఫైలం పారాజోన్ వచ్చే ఎగ్జాంపుల్ ఎవరు స్పాంజెస్. మరి స్పాంజెస్ అంటే ఆర్గానిజం చూసినట్టు సో యొక్క స్పాంజెస్ లోని దేని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే స్పెషల్ గా ఫ్లాజెల్లస్ అనేటువంటి ఒక పార్ట్ ని ఫామ్ చేసుకొని ఈ యొక్క ఫ్లాజెల్స్ ద్వారా ఏం జరుగుతుందా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ జరుగుతుందని చెప్తున్నాడు. సో టోటల్ ఆల్ బాడీ పార్ట్స్ కి ఈ ఫ్లాజెల్ల ద్వారా మాత్రమే బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని క్లియర్ గా చూపిస్తున్నాడు. ఓకే నెక్స్ట్ మనం చూద్దాం the nidarians which are the better evolved than sponges. So ఇక్కడ చూడండి ఇక్కడ nidarians. So nidarians is a phylum name. So ఇది example of the hydra and jellyfish. So comparing the sponges, nidarians comparing the sponges better than the evolved. Better than means కొంచెం డెవలప్మెంట్ అంటే అమీబా నుంచి స్పాంజెస్ కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది, స్పాంజెస్ నుంచి హైడ్రా వచ్చేకే కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది. సో అదే అంటే ఇక్కడ ఎవాల్వ్డ్ అంటాడు, ఇక్కడ బెటర్ దెన్ ఎవాల్వ్డ్ స్పాంజెస్ కంటే కంపేర్ చేసినప్పుడు ఇక నిడేరియన్ యొక్క ఆర్గానిజం చూసుకుంటే కొంచెం స్పెషల్ గా డెవలప్మెంట్ జరిగి దాంట్లో ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఆ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి, బ్లైండ్ లైక్ స్ట్రక్చర్ అంట, బ్లైండ్ సాక్ లైక్ స్ట్రక్చర్ లా కనిపిస్తుంది. ఆ బ్లైండ్ సాక్ లైక్ స్ట్రక్చర్ ని ఏమంటారంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అంటారు. ఈ యొక్క గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ద్వారా సో ఆల్ బాడీ పార్ట్స్ మొత్తానికి హైడ్రా అండ్ జెల్లీఫిష్ బాడీ పార్ట్స్ మొత్తానికి కూడా బ్లడ్ సర్క్యులేట్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా నెక్స్ట్ వన్ and which has taken the function of digestion and transportation of nutrients to each and every cell of the body. ఈ యొక్క గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ డైజెషన్ ప్రాసెస్ చేస్తుంది, అదే విధంగా ఆల్ న్యూట్రియంట్స్ ని బాడీ పార్ట్స్ మొత్తానికి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ వన్ ప్లాటిహెల్మింథస్ చూద్దాం. సో ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది Fasciola hepatica is the platyhelminthes is the phylum name. The organism name is a Fasciola hepatica. సో ఇక్కడ ఆర్గానిజం మనం చూసినట్లయితే ది స్ట్రక్చర్ ఆఫ్ ది Fasciola hepatica ఇలా ఉంటుంది. ఇస్తే ఇంటర్మీడియట్ లో మనకి క్లియర్ గా చూపిస్తాడు. ది స్ట్రక్చర్ ఆఫ్ ది Fasciola hepatica హైలీ బ్రాంచ్డ్ ఆఫ్ ది డైజెస్ట్ సిస్టమ్, హైలీ బ్రాంచ్డ్ ఆఫ్ ది డైజెస్ట్ సిస్టమ్. హియర్ చూడండి హైలీ బ్రాంచ్డ్, సో నెంబర్ ఆఫ్ structures branches structures in the present in the digestive system. This is a Fasciola hepatica structure. Here చూడండి ఈ యొక్క Fasciola hepatica the digestive system is a highly branched. ఈ యొక్క డైజెస్ట్ సిస్టమ్ అంతా హైలీ బ్రాంచెస్ ఉందంతా సప్లై ద డైజెస్ట్ కూడా ఆల్ ద సెల్స్ డైరెక్ట్లీ. సో ఇక్కడ ఈ యొక్క సెల్స్ ఏంటంటే సో ఫుడ్ మొత్తాన్ని కూడా ఆల్ న్యూట్రియంట్స్ ని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మొత్తానికి డైరెక్ట్ గా పాస్ చేస్తుంటా. ఇన్ దీస్ ఎనిమల్స్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కలెక్ట్ వేస్ట్ ఫ్రమ్ ద సెల్ ఇండివిజువల్లీ. సో అదేవిధంగా ఈ యొక్క ఆర్గానిజం లోని ఇంట్లో యొక్క డైజెస్ట్ సిస్టమ్ మనకి హైలీ బ్రాంచ్ మొత్తం కూడా సపరేట్ ఎక్స్క్రీటరీస్ సంబంధించిన వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా వాటిని రిమూవ్ చేయడం కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ దీస్ ఆర్గానిజమ్స్ ద మోస్ట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఆక్యుపైడ్ బై digestive system and excretory system. This type of structure in the branch highly branched structure ఇక్కడ excretory system లో ఫామ్ అయి ఉంటుంది, at the same time digestive system లో కూడా ఫామ్ అయ్యి సో టోటల్ ఆల్ ఫంక్షన్ మొత్తం కూడా చేసేది అంటే highly branched అని అండర్స్టాండ్. దిస్ ఇస్ ప్లాటిహెల్మింథస్ చూసినట్టు Fasciola hepatica అనే ఆర్గానిజం మనకు చూపిస్తున్నాడు. ఈ యొక్క ఆర్గానిజం చూసినట్టు దీంట్లో హైలీ బ్రాంచ్డ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఈ హైలీ బ్రాంచ్డ్ స్ట్రక్చరే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఫుడ్ కావచ్చు అండ్ న్యూట్రియంట్స్ ని అట్ ద సేమ్ టైం వేస్ట్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి ఆల్ పార్ట్స్ క్లీన్ చేయడానికి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ వన్ ఇన్ ఎనిమల్స్ బిలాంగ్స్ టు ద నిమాటిహెల్మింథస్ ఎగ్జాంపుల్ రౌండ్ వామ్ ఆఫ్ ది pseudoxylum as taken for the function of collection and the distribution of the materials. నెక్స్ట్ ఇక్కడ నిమాటిహెల్మింథస్ is the example of the roundworms. This is a phylum name నిమాటిహెల్మింథస్, example of the organism roundworms. మరి దీంట్లో ఏ విధంగా జరుగుతుందంటే pseudoxylum means the body cavity, body fluid. So some organisms have a this is some organism so body have contain fluid like structure. This is a fluid. This is coelom అంటారు. ఓకే ఈ యొక్క ఫ్లూయిడ్ అంటే బాడీ క్యావిటీ లోపల యొక్క ఫ్లూయిడ్ ఏమంటారంటే ఏమంటారు సీలోమ్ అని చెప్తున్నాడు. సో ఇక్కడ రౌండ్ వామ్స్ లో స్పెషల్ గేమ్ ఫామ్ అయిందంట సూడోసీలం ఫామ్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో చూడండి ఇక్కడ ప్రోటోప్లాజం, ఇక్కడ ఫ్లాజిల్లాస్ అండ్ ఐడియల్ వచ్చేది గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అండ్ ఇక్కడ వచ్చి హైలీ బ్రాంచ్డ్. నెక్స్ట్ వన్ కొంచెం నిమాటిహెల్మింథస్ వచ్చేసరికి కొంచెం డెవలప్మెంట్ జరిగి బాడీ క్యావిటీ అనేది ఫామ్ అయిందని చెప్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క బాడీ క్యావిటీ ఆల్ పార్ట్స్ ఈ యొక్క సూడోసీలం అనేది ఈ యొక్క ఆర్గానిజం యొక్క ఆల్ బాడీ పార్ట్స్ కి బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం అనిలిడ్స్. Annelids are the first eucoelomata organisms. Eucoelomata means body cavity. Body cavity contains fluid.
ఓకేనా. ఆ బాడీ క్యావిటీ కూడా ఎలా ఉంటాయి, ఇక్కడ సూడోసిలోమ్ లాగానే. సో ఇక్కడ మీసోడర్మ్ ఉంటుంది, మనకి ఎండోడర్మ్ ఉంటుంది, ఎక్టోడర్మ్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ క్యావిటీలో ఏముంటుందా, ఫ్లూయిడ్ తో ఫిల్ అయి ఉంటుంది. అలా ఫస్ట్ కనిపించింది ఎక్కడ అంటే నెమాటిల్స్ లో మనకి సూడోసిలోమ్ కనిపిస్తాయి. అన్లేడర్ లో డైరెక్ట్ ఫస్ట్ కనిపించిందంటే యూసిలోమ్ అని కనిపించింది. ఈ యూసిలోమ్ మీన్స్ ఒక బాడీ క్యావిటీ ఏమన్నట, బాడీ క్యావిటీ లోపల ఫ్లూయిడ్ తో ఫిల్ అయిందట. ఆ ఫ్లూయిడ్ ఫిల్ అయిన ఫస్ట్ ఆర్గన్స్ అంటే అన్లేడర్స్ మనకు కనిపించదు. సో ఇది ఏం ఫామ్ చేస్తున్నా, పల్సేటివ్ వెజల్స్ అనే ఒక స్పెషల్ ఆర్గన్ ఫామ్ చేసుకునేట. ఏంటంట పల్సేటివ్ వెజల్ అనే ఒక స్పెషల్ బ్లడ్ మొత్తాన్ని ట్రాన్స్పోర్టింగ్ చేయడానికి యూస్ఫుల్ ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఆర్థ్రోపోడా. సో ఇక ఆర్థ్రోపోడా చూద్దాం. Arthropoda has a developed pulsate organs in the pump the blood heart. సో ఇక్కడ ఆర్థ్రోపోడాలో అన్లేడర్స్ ఏవైతే పల్సేట్ ఆర్గన్ వెజల్స్ ఉన్నాయో ఇక్కడ ఆర్థ్రోపోడాలో కూడా ఏ పల్సేట్ ఆర్గన్స్ డెవలప్ అయ్యి సో ఏం చేసినట్ట ఒక ఆర్గన్ లాగా ఫామ్ అయ్యి, సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టు ఆర్గన్ గా ఫామ్ అయ్యి ఆర్గన్ ఏం చేస్తుందంట బాడీ పార్ట్స్ కి బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మరి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి అంటే సో సెల్ టు టిష్యూ అంటే వితౌట్ బ్లడ్ వెల్స్ తో బాడీ పార్ట్స్ మొత్తానికి ఇక్కడ ఏం చేస్తుందా బ్లడ్ ని క్యారీ చేస్తున్నా. సో వితౌట్ బ్లడ్ వెల్స్ తో బ్లడ్ ని క్యారీ చేయడం, బ్లడ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ ఏమంటారంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటారు. ఏమంటారు, ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటే సచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ which supply the nutrients to the tissue directly is called open type of circulatory system. చూడండి ఇక్కడ, సో ఇక్కడ సప్లై ద న్యూట్రియంట్స్, సో ఈ బాడీ వాటికి తీసుకునే బ్లడ్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు అండ్ ఆక్సిజన్ కావచ్చు, వాట్ ఇట్ మే బి ఎనీ వన్ త్రూ టిష్యూ వితౌట్ బ్లడ్ వెల్స్ తో యొక్క బాడీ టిష్యూ ఏమవుతుందంటే బ్లడ్ క్యారీ అవుతుందా. ఈ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ ఏమంటారంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా అండ్ లోవర్ కార్డియట్స్ లో మనకి ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ ఈజీగా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ వితౌట్ బ్లడ్ వెల్స్. సో ఆర్గానిజం న్యూట్రియంట్స్ ఎలా సప్లై చేస్తున్నా టు డైరెక్ట్ గా టిష్యూకి, అంటే అక్కడ మధ్యలో ఏమి అంటే బ్లడ్ వెల్స్ ఏం లేవు. సో ఇక్కడ టిష్యూ నుంచి ఆర్గాన్ వచ్చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ ఏమంటారంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటారు. సో వితౌట్ బ్లడ్ వెల్స్ తో జరిగే సర్క్యులర్ సిస్టమ్ ఏమంటారంట ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ ఆర్థ్రోపోడా అండ్ లోవర్ కార్డియట్స్ అని చెప్తున్నారు. ఇంకా సెకండ్ వన్ చూద్దాం, క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్. సో ద బ్లడ్ క్యారీ ద న్యూట్రియంట్స్ విత్ బ్లడ్ వెల్స్, ఎంత ఫామ్ అవుతుందా విత్ బ్లడ్ వెల్స్ తో బ్లడ్ క్యారీ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులర్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ అన్లేడర్స్, ఎక్నోడర్మిట్స్ అండ్ హైయర్ కార్డియట్స్ మనకి క్లియర్ గా చూపిస్తున్నాడు. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. థ్యాంక్ యూ.